యా సో ఈ సినిమా గురించి మీ అందరికన్నా వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం అండి. ఇప్పుడు చాలా రూమర్స్ ఉన్నాయి, బట్ అందరికి చెప్తున్నది January 9th వీఆర్ కమింగ్ ఫర్ ష్యూర్. గ్లోబల్గా January 9th అంటే ఈ సినిమాని లార్జెస్ట్ రిలీజ్ చేయాలని మ్యాక్సిమం థియేటర్స్ అండ్ డెఫినెట్గా ఫస్ట్ డే ఓపెనింగ్ ఇట్ విల్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ అండి. యా సో ఈ సినిమా కొంచెం మేము టైం తీసుకున్నా వీల్ ఆల్ అంటే మీ అందరినీ సర్ప్రైజ్ చేసి ఒక వెరీ గ్రాండ్ మూవీగా రిలీజ్ చేస్తున్నాము. సో ఈ సినిమాలో యూ కెన్ సీ ఆల్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, ఫైట్స్, డాన్సెస్, హారర్, అన్నిటికన్నా మించి వెరీ గ్రాండ్ విజువల్ విత్ యాక్షన్ ఉంటుందండి. సో ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా విల్ మేక్ ఇట్ అ వెరీ బిగ్ వన్. సో థ్యాంక్ యూ. సార్ మా నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో మా అందరం కూడా ఇంకా కొద్దిసేపట్లోనే మనం సాంగ్ చూడబోతున్నాం. సో ఈ సినిమాలో డాన్స్ నెంబర్ గురించి మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో అని. సో ఒక చిన్న ఎలా ఉండబోతుంది ఏంటి అనేది, అంటే మీరు చూసారు కదా, ఎలా ఆల్రెడీ ప్రెమో చూస్తున్నారు కదండి. సో ఆ ప్రెమోకి మించి ఉంటుంది ఇప్పుడు సాంగ్ మీరు చూస్తున్నప్పుడు. సార్ అలా చాలా రోజుల తర్వాత మీరు ప్రభాస్ గారిని ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ డాన్సర్స్తో డాన్స్ చేస్తూ మల్టిపుల్ సాంగ్స్ ఉంటుంది. ఈ సాంగ్ డెఫినెట్గా ఒక 800 to 1000 డాన్సర్స్తో మీరు విల్ సీ దిస్ సాంగ్. సార్ మీరు మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి ప్రభాస్ గారిది కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాల్ డూడ్ అనేది ఒక డైలాగ్ ఒకసారి చెప్పరా? ఎస్కేఎన్ గారితో చెప్పించాలా అంటే మా వాళ్ళందరి నుంచి కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాల్ డూడ్ అది ఎస్కేఎన్ ఆయన చేస్తారా? సరే, మరి ఇంకొక క్వశ్చన్. సరే, మొదటిసారి మీరు ప్రభాస్ గారితో వర్క్ చేస్తున్నారు. బిఫోర్ అంటే ఈ ప్రాజెక్ట్ సైన్ చేసే ముందు, ప్రాజెక్ట్లోకి ఇన్ అయ్యే ముందు ఆయన గురించి మీకు తెలిసింది, తర్వాత వర్క్ చేస్తున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేసి మీకు నచ్చినది అంటే నేను టీజర్ రోజే చెప్పినా అండి, నాకు ఈ సినిమా చేసే ఆపర్చునిటీ ఉంటే ప్రభాస్ గారిని కలవాలంటే నేను యాక్చువల్గా అమెరికాకి వెళ్ళినాను. సో విత్ ఇన్ 3 days అంటే నేను వెళ్ళిన 3 days ఒక మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇమ్మీడియట్గా వచ్చి కలిసాను. సో ఇమ్మీడియట్గా ఈ సెడ్ ఎస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. సో ప్రభాస్ గారి గురించి ఇప్పటి వరకు చాలామంది ఎంతో అద్భుతంగా చెప్పారు. ఆయన చాలా మంచి మనిషి అని చెప్పి కూడా మేము అందరం విన్నాం. సో మీరు ఆయన మాటల్లో ఆయనతో కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి ఆయన గురించి ఏం చెప్తారు? అంటే అందరికి తెలిసిందే అండి, ఈజ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. సో మీకు సో అండ్ పర్టికులర్గా మా సినిమాకి మా లక్ ఏమంటే ఐ థింక్ ప్రభాస్ గారు మా సినిమాకి వర్క్ చేసిన అన్ని రోజులు వేరే ఏ సినిమాకి చేయలేదు అనుకుంటున్నాను. అది కరెక్టా కాదో చెప్పడము, బట్ సో డెఫినెట్గా ఇట్స్ అంటే వి గాట్ ద ప్లెజర్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సార్. అలాగే డైరెక్టర్ సాబ్ మారుతి గారిని కూడా